నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక. అది అమెరికాలోని సిలికాన్ వ్యాలీ. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన కంపెనీ గూగుల్లో ఉద్యోగం అంటే అది ఒక కల. లక్షల్లో జీతం, అత్యాధునిక సౌకర్యాలు, సమాజంలో గౌరవం, ఇలా ఎన్నో రంగుల కలల మధ్య లక్షల్లో జీతం, అత్యాధునిక సౌకర్యాలు, సమాజంలో గౌరవం, ఇలా ఎన్నో రంగుల కలల మధ్య జేసన్ జాంగ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. కానీ కొన్నేళ్ల తర్వాత అదే గూగుల్ అతనికి ఇచ్చిన వీడ్కోలు చూసి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ ఉద్యోగులు వణికిపోతున్నారు. జేసన్ జాంగ్ గూగుల్లో చేరిన కొత్తలో కంపెనీని తన సొంత ఇంటిలా భావించాడు. కంపెనీ ఎదగాలి, ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావాలి అని పగలనక రాత్రనక కష్టపడేవాడు. పర్సనల్ లైఫ్ అంటే ఏమిటో మర్చిపోయాడు. స్నేహితులతో గడపడం, కుటుంబంతో టూర్లకు వెళ్లడం, చివరికి సరైన నిద్ర కూడా పోకుండా కోడింగ్ రాస్తూ గడిపేవాడు. ఎప్పుడైనా సెలవు తీసుకోవాలి అనిపించినా పని ఆగకూడదు, తన బాధ్యత ముఖ్యం అని ఆ ఆలోచనను వాయిదా వేసుకునేవాడు. కంపెనీకి తాను ఎంతో అవసరమైన వ్యక్తిని అని, తన టాలెంట్ ను గూగుల్ ఎప్పటికీ వదులుకోదని అతడు బలంగా నమ్మాడు. ఒక దురదృష్టకరమైన రోజున ఉదయాన్నే తన మెయిల్ బాక్స్ తెరిచిన జేసన్ షాక్ కు గురయ్యాడు. లే ఆఫ్స్ పేరుతో కంపెనీ అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు సమాచారం పంపింది. ఏళ్ల తరబడి తాను రక్తాన్ని దారపోసి పనిచేసిన కంపెనీ తనను కనీసం పిలిచి మాట్లాడకుండా ఒక్క చిన్న డిజిటల్ లెటర్ తో బయటకు పంపేసింది. ఆ నిమిషంలో అతనికి ఏమీ అర్థం కాలేదు. గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలో తనకంటే మేధావి లేడని భ్రమపడిన జేసన్ కు వాస్తవం చెంపపెట్టులా తగిలింది. ఆ పోస్ట్ ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాను కంపెనీ కోసం తన జీవితాన్ని తాకట్టు పెట్టాను, ఆరోగ్యం పాడు చేసుకున్నాను, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాను, కానీ కంపెనీకి తాను కేవలం ఒక నెంబర్ను మాత్రమేనని ఇప్పుడు అర్థమైంది. కష్టపడి పనిచేస్తే ఉద్యోగ భద్రత ఉంటుందనేది కేవలం ఒక భ్రమ మాత్రమే అని ఆవేదన వ్యక్తం చేశాడు. జాంగ్ తన అనుభవంతో కొన్ని చేదు నిజాలను బయటపెట్టాడు. కంపెనీలు తమ లాభాల కోసం, మార్కెట్ ఒడిదుడుకుల కోసం ఎంతటి ప్రతిభావంతుడినైనా క్షణాల్లో రోడ్డున పడేస్తాయని, అక్కడ భావోద్వేగాలకు తావు లేదని హెచ్చరించాడు. జాబ్ పోయిన తరువాతే తనకు జ్ఞానోదయం అయిందని, ఇతరుల ఆస్తులను నిర్మించడం కోసం మన జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. జేసన్ అనుభవం కేవలం అతనిది మాత్రమే కాదు. ప్రస్తుతం మన దేశంలో కూడా లక్షలాది మంది టెక్కీలు ఎదుర్కొంటున్న సమస్య. ఉదయం 9 గంటలకు ఆఫీసులోకి అడుగు పెడితే తిరిగి ఎప్పుడు వస్తామో తెలియని పరిస్థితి. ఇంట్లో ఉన్న ల్యాప్టాప్ తోనే సహవాసం. వీకెండ్స్ అంటే పార్టీలు కాదు, మిగిలిపోయిన డెడ్ లైన్స్ పూర్తి చేయడం. ఈ క్రమంలో మనుషులు యంత్రాలుగా మారిపోతున్నారు. మన గురించి మనం ఆలోచించడం మర్చిపోతున్నాం. అందుకే జేసన్ పోస్ట్ పై స్పందించిన ఒక నెటిజన్ ఇలా అన్నాడు: మనం ఇతరుల కంపెనీలను బిల్డ్ చేయడం నేర్చుకున్నాం, కానీ మన సొంత జీవితాలను బిల్డ్ చేసుకోవడం మర్చిపోతున్నాం. తన పోస్ట్ చివరిలో జేసన్ జాంగ్ ప్రతి ఉద్యోగిని ఉలిక్కిపడేలా చేసే ఒక ప్రశ్న వేశాడు. ఒకవేళ రేపే మీ ఉద్యోగం పోతుందని మీకు ఈ రోజే తెలిస్తే మీ జీవితంలో మీరేం మార్పులు చేసుకుంటారు అని అడిగాడు. ఈ ప్రశ్న వెనుక ఉన్న పరమార్థం ఒక్కటే: ఈ రోజే మీకు ఆ విషయం తెలిస్తే ఖచ్చితంగా మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు, మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెడతారు, మీకు నచ్చిన పనులు చేస్తారు. మరి ఆ పనిని ఇప్పుడే ఎందుకు చేయకూడదు? ఉద్యోగం అనేది కేవలం బ్రతకడానికి అవసరమైన ఒక మార్గం మాత్రమే కావాలి, అదే జీవితం కాకూడదు. కంపెనీకి మీరు కేవలం ఒక ఎంప్లాయీ ఐడి మాత్రమే, కానీ మీ కుటుంబానికి మీరే ప్రపంచం. కాబట్టి పనిని గౌరవించండి, కానీ జీవితాన్ని తాకట్టు పెట్టకండి. జేసన్ జాంగ్ చెప్పినట్లుగా కంపెనీలు ఎప్పుడైనా మారచ్చు, కానీ కోల్పోయిన సమయం, ఆరోగ్యం తిరిగి రావు. కార్పొరేట్ నిచ్చెన ఎక్కే క్రమంలో మన మూలాలను, మన సంతోషాలను వదులుకోకూడదని ఈ గూగుల్ మాజీ టెక్కీ కథ మనకు గుర్తు చేస్తుంది.